అంటే మనం చూస్తున్న అమృత మదనం కూడా మదనం జరిగింది. చాలా పెద్ద విశేషమైన కార్యక్రమం అంతా కూడా దేవతలు రాక్షసులు కలిసి అమృత మదనం చేశారు, క్షీరసాగర మదనం చేశారు. అమృతం ఆవిర్భవించింది, కానీ రాక్షసులు ఎత్తుకుపోయారు. అది రాక్షస ప్రవృత్తి ఏమిటంటే మనలో కూడా కలియుగంలో విచిత్రమైన విషయం ఏంటంటే రాక్షసులు ఎక్కడ ఉండదు, మానవుడు మనస్సులు ఉంటారు. అది స్థానం అడిగారు అన్నమాట రాక్షసులందరికీ కూడా. అయ్యా మాకు కలియుగంలో ఎక్కడ స్థానం ఉన్నది, మాకు ప్రత్యేకంగా వాళ్ళకి జన్మే ఉండదు. వాళ్ళందరికీ కూడా ఎక్కడ మాకు అవకాశం ఉందంటే పరమాత్ముడు ఏమన్నాడంటే కలిపురుషుడు కూడా అన్నాడు. ఎందుకంటే మనిషి యొక్క మనసులోనే స్థానం ఇచ్చాడు రాక్షసులకి. అందుకోసం మనలోనే రాక్షస ప్రవృత్తి ఉంటుంది అన్నమాట. అది అవకాశం వచ్చి బయటపడుతుంటుంది అన్నమాట. అవకాశం, సందర్భం. వాడు సామానుడు ఏమీ చేయలేడనుకున్నాడంటే వీడు ప్రతాపం చూపిస్తుంటాడు. వాడు ఏదేం చేస్తాడంటే వాడి జోలికి కూడా వెళ్ళడు అసలు. అంటే మనిషి కోపం కూడా మనిషిని పెట్టి వస్తుంది అన్నమాట. వాడు ఏదైనా చేస్తాడంటే బలవంతుడంటే వీడికి వచ్చే కోపం కూడా రాదు. వాడు బలహీనుడురా అంటే అక్కర్లేని కోపం వస్తుంది వాడికి.